నమస్తే, నేను ముఖేష్. వి మీడియా అండ్ రిచ్ టీవీ తెలుగు ప్రెజెన్స్ మనీ మాస్టరీ విత్ విశ్వ మాస్టర్. హలో మాస్టర్. హాయ్. మాస్టర్, మీరు గత 3 ఎపిసోడ్లో చెప్పారు మనీ ఐడెంటిటీ పాస్వర్డ్, ఐడెంటిటీ ఫ్యూల్ గురించి చెప్పారు. అసలు ఈ మనీ ఐడెంటిటీ స్టోరీని ఎవరు రాస్తున్నారు? ఇదేంటి? ఒక వైట్ పేపర్. ఈ తెల్ల కాగితం అప్పుడే పుట్టిన ఒక కొత్త బిడ్డ మనసులా. ఓకే, రైట్. ఓకే, Yes. దీని మీద నేను కొన్ని మాటలు రాస్తాను. ఓకే, డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఓకే. వ్యాపారం చేయడం మన వల్ల కాదు, Yes. రిచ్ వాళ్ళు అదృష్టవంతులు. Yes. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు ఈ కాగితం పుట్టుకతో తీసుకొచ్చిందా? కాదండి, మనం రాసుకున్నది. ఈ కాగితం మీద ఈ మాటలు ఎవరు రాశారు? కాగితమా వేరే వాళ్ళ? వేరే వాళ్ళు రాశారు. నీ జీవితంలో కూడా పుట్టినప్పుడు మనీ ఐడెంటిటీ ఉండదు. Yes. నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నువ్వు వినే మాటలు, నువ్వు చూసిన సంఘటనలు నీ మనీ ఐడెంటిటీ బుక్ లో ఒక్కొక్క వాక్యాన్ని రాస్తారు. ఓకే, చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించడం చాలా కష్టం, వ్యాపారం చేయడం మన వల్ల కాదు, రిచ్ వాళ్ళు అదృష్టవంతులు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, రిస్క్ తీసుకోకు, ఇలాంటి మాటలు వింటూ పెరగడం వల్ల ఒకరోజు ఆ మాటల్నే నీ సొంత ఆలోచనలుగా నమ్మడం మొదలు పెడతారు. కాబట్టి నీ జీవితాన్ని నడిపించేది నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు మాత్రమే కాదు, నీ ఐడెంటిటీ బుక్ లో నీ చుట్టూ ఉన్న వాళ్ళు రాసిన రాతలు. ఓకే. నీ మనీ స్టోరీని నువ్వు రాయడం లేదు, కానీ ఇప్పుడు దాన్ని తిరిగి రాసే అవకాశం మాత్రం నీ చేతిలోనే ఉంది. ఓకే, గుర్తుంచుకో, నీ అవేర్నెస్ మారితే నీ ఐడెంటిటీ మారుతుంది, నీ ఐడెంటిటీ మారితే నీ నమ్మకాలు మారుతాయి, నీ నమ్మకాలు మారితే నీ చర్యలు మారుతాయి, నీ చర్యలు మారితే నీ ఫలితాలు మారుతాయి. మాస్టర్ గారు, ఈ రోజు ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ప్రేక్షకులకి ఏదైనా ఛాలెంజ్ ఇస్తారా? తప్పకుండా. ఒక తెల్ల కాగితం తీసుకోండి, ఓకే, ఆ కాగితం మీద ఒకే ప్రశ్న రాయండి. డబ్బు గురించి చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ సార్లు విన్న మాట ఏమిటి? మొదటిసారిగా నీకు ముందుగా గుర్తొచ్చిన మాటని ఇప్పుడు సమాధానంగా ఆ కాగితం పైన రాయండి. మొదటిసారి గుర్తొచ్చిన ఆ సమాధానమే నీ మనీ ఐడెంటిటీ పుస్తకానికి మొదటి పేజీ అవుతుంది. గుర్తుంచుకో, గతం నీ మనీ స్టోరీని రాసి ఉండొచ్చు, కానీ నీ భవిష్యత్తు మనీ స్టోరీని మాత్రం నువ్వే రాసుకుంటున్నావు. చేంజ్ యువర్ ఐడెంటిటీ, చేంజ్ యువర్ ఫైనాన్షియల్ రియాలిటీ. నేను మీ విశ్వం మాస్టర్. మనీ ఐడెంటిటీ ట్రాన్స్ఫార్మేషన్ ప్రయాణంలో మీ ప్రతి అడుగులో నేను మీకు తోడుగా ఉంటాను. మనీ మాస్టరీ విత్ విశ్వం మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్.